అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి క్లాస్ 4 సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్లో ఫ్రీ క్లాసెస్లో ఇది క్లాస్ 4 అండి. దీని వల్ల కుందన్స్ సైజెస్ ఎలా మెజర్ చేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక పేపర్ పైన స్టిక్ చేశాను ఎన్ని టైప్స్ ఆఫ్ కుందన్స్ మనం యూజ్ చేస్తాము అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు 1 by 1. అండ్ నేను ప్రీవియస్ క్లాస్లో అసలు కుందన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పాను. సో మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను బికాస్ ఒక ఐడియా ఉండడానికి. 3 టైప్స్ ఉంటాయండి. గ్లాసీ కుందన్స్, మ్యాట్ కుందన్స్, సెరామిక్ కుందన్స్ అని 3 టైప్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూపిస్తాను మీకు డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. సో తప్పకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి. దీంట్లో సైజెస్ ఎలా మెజర్ చేసుకోవాలని కూడా నేను చూపిస్తాను 1 by 1. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి చూడండి కుందన్స్, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ పేపర్ని బికాస్ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఇలా పేపర్ టర్న్ చేసినప్పుడు మొత్తం పేపర్ రాదు, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్లీ స్క్వేర్ కుందన్స్, ఇది 4x4 స్క్వేర్ కుందన్స్. సో వీటి సైజ్ ఎలా మెజర్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక స్క్వేర్ కుందని మనం ఇలా తీసుకుంటాం కదా. సో ఒక స్కేల్ తీసుకొని ఫస్ట్ 1 2 3 4 పాయింట్స్. సో ఇలా ఒక లైన్ డ్రా చేసాము. ఇప్పుడు కుందన్ని ఇక్కడ పెట్టండి. కరెక్ట్గా 4 మిల్లీమీటర్స్ ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు ఇలా హ్యాండ్ మీద కూడా చూపిస్తాను మీకు అర్థం కావడానికి. సో కరెక్ట్గా చూడండి, 4th లైన్కి టచ్ అవుతుంది ఆ స్క్వేర్. సో దీన్ని 4x4 స్క్వేర్ కుందని అంటారు. అండ్ 6x6 కూడా చూపిస్తాను, నా దగ్గర బ్యాంగిల్ పైన ఉంది అది. సో ఈ బ్యాంగిల్ డిజైన్ వచ్చేసి నేను రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్లో చేశానండి. చూడకపోతే నేను వీడియో కింద రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ సిరీస్ లింక్ ఇచ్చి ఉంటాను, ఒకసారి చూసేయండి. సో ఇది 6 చూడండి, ఈ బిగ్ లైన్ దాటి ఒక 1 మిల్లీమీటర్ లైన్కి టచ్ అవుతుంది. ఐ హోప్ మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో స్క్వేర్ కుందన్స్ ఇలా మెజర్ చేసుకుంటాము. సో దీంట్లో ఇవి గ్లాసీ కుందన్స్ అండి, ఫస్ట్ 3. ఇది సిల్వర్ వైట్, ఇది గోల్డ్, దీంట్లో కలర్ స్క్వేర్లో ఇది కలర్ కుందన్, ఇది సెరామిక్ గోల్డ్ స్క్వేర్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్ కుందన్కి వెళ్ళిపోదాము. ఇది 8K ఐ షేప్, అంటే ఇది 8 మిల్లీమీటర్స్ లాంగ్ ఉంటుంది. సో ఈ బిగ్ లైన్ దాటి 3 లైన్స్ ఉంటుంది, కనిపిస్తుంది కదా. లాస్ట్ 2 లైన్స్ వదిలేస్తే లాస్ట్ నుంచి 3rd లైన్ వరకు ఉంది, అంటే ఇది 8 మిల్లీమీటర్స్ లెంత్. సో ఇది 8K ఐ షేప్ కుందన్. సో ఇవి 2 గ్లాసీ కుందన్సే. గ్లాసీలో ఇది కలర్, ఇది సిల్వర్ గ్లాసీ కుందన్. నెక్స్ట్ 6K ఐ షేప్, ఇది 8 మిల్లీమీటర్స్ ఉంది కదా. ఈ 8K ఐ షేప్, 6K ఐ షేప్ కుందన్ 6 మిల్లీమీటర్సే ఉంటుంది, అంటే ఈ మధ్యలో లైన్ కంటే ఒక్క లైన్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఈ మిడిల్ లైన్ ఉంది కదా, దీనికంటే ఒక్క లైన్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. చూపిస్తాను అది కూడా చూడండి, కరెక్ట్గా అంతే ఉంది. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది 6K ఐ షేప్ కుందన్. సో 6K ఐ షేప్ కుందన్లో ఇది గ్లాసీ కుందన్, సిల్వర్ వైట్ది. ఇవి 2 సెరామిక్ కుందన్స్, ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ కుందన్. సో చూడండి, గ్లాసీకి మ్యాట్కి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇది షైన్ అవుతుంది, ఇది షైన్ అవ్వట్లేదు. సో ఈ రెండింటికి గ్లాసీకి మ్యాట్కి డిఫరెన్స్ అది. ఇవి వచ్చేసి మూన్ షేప్ కుందన్స్. సో కనిపిస్తుంది కదా, దీనికి సైజ్ ఏమి ఉండదండి. సో ఓన్లీ సింగిల్ సైజులో దొరుకుతుంది. ఇది మూన్ షేప్ కుందన్. సో ఇది వచ్చేసి
ఈ ఈ మూడు వచ్చేసి గ్లాసీ కుందన్స్, ఈ లాస్ట్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ కుందన్. చూడండి ఇది మెరుస్తుంది, ఇది మెరవట్లేదు. సో ఈ 3 గ్లాసీ కుందన్స్, ఇది బ్లూ కలర్, ఇది సిల్వర్ వైట్ గోల్డ్ కలర్, ఇదేమో మ్యాట్ ఫినిష్లో రెడ్ కలర్ది. ట్రయాంగిల్ షేప్, ట్రయాంగిల్లో 6 x 6 x 6 అంటే 6 x 6 x 6 చూపిస్తాను మీకు. ఎటు చూసినా 6 ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, ఇటువైపు కూడా 6 మిల్లీమీటర్స్ ఉంటుంది, ఇటువైపు కూడా 6 మిల్లీమీటర్స్ ఉంటుంది. సో దీన్ని 6 x 6 x 6 ట్రయాంగిల్ అంటారు. ఇది 4 x 4 x 4 ట్రయాంగిల్. నేను ఎక్కువ మనం యూజ్ చేసే కుందన్సే చూపిస్తున్నాను, జస్ట్ మీకు ఐడియా కోసమే కదా. మీరు చేసేటప్పుడు మీకు సైజెస్ అనేవి ఆటోమేటిక్గా అర్థమవుతాయి. చూడండి ఇది కరెక్ట్గా 4 x 4 x 4 ఉంటుంది. కరెక్ట్గా 4 x 4 x 4 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ షేప్ కుందను. సో ఇది వచ్చేసి గోల్డ్ది నేను తీసుకుంది. సో దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇది గ్లాసీ ఫినిష్ హార్ట్ షేప్ కుందని. ఇది డైమండ్ షేప్ కుందని. ఇది ఈ 3 గ్లాసీ కుందన్సే, గ్లాసీ వైట్ గోల్డ్ స్కై బ్లూ కలర్. సో ఇది 4 x 8. దీన్ని ఎలా మెజర్ చేసుకోవాలంటే 4 x 8 అంటే ఇది 4 ఇట్లా విడ్త్ 4 ఉంటుంది, లెంత్ వచ్చేసి 8 మిల్లీమీటర్స్ ఉంటుంది. చూడండి విడ్త్ వచ్చేసి 4 ఉంది, లెంత్ వచ్చేసి 8 ఉంటుంది. కనిపిస్తుంది కదా, లెంత్ వచ్చేసి 8 ఉంటుంది. నేను ఒకసారి దీని మీద పేపర్ మీద పెట్టి చూపిస్తాను. కనిపిస్తుంది కదా. నెక్స్ట్ రెక్టాంగిల్ కుందన. దీంట్లో సైజ్ వచ్చేసి 3 x 7, విడ్త్ వచ్చేసి 3 ఉంటుంది, లెంత్ వచ్చేసి 7 ఉంటుంది. ఇది ఓకే 7, ఇది వచ్చేసి 3 కరెక్ట్గా. సో ఇది రెక్టాంగిల్ కుందన్. దీంట్లో కూడా చాలా సైజెస్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. ఇది సిల్వర్ గ్లాసీ కుందనే. ఇక్కడ చూడండి డ్రాప్ షేప్లో నేను 3 మీకు అర్థం కావడానికి, ఇంకా క్లియర్గా అర్థం కావడానికి నేను గ్లాసీ ఏవి, మ్యాట్ ఏవి, సెరామిక్ ఏవని రాశాను. ఇది గ్లాసీలో సిల్వర్ వైట్, ఇది వచ్చేసి గోల్డ్. మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు, గోల్డ్ ఇది. ఇది రెడ్, ఇది బ్లూ. ఇవి వచ్చేసి గ్లాసీ కుందన్స్. ఇది వచ్చేసి మ్యాట్. చూడండి దీనికి డిఫరెన్స్, ఇది షైన్ అవుతుంది, ఇది షైన్ అవ్వట్లేదు. ఇది మ్యాట్ ఫినిష్ కుందను. నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్, సెరామిక్ గోల్డ్, సెరామిక్ వైట్. సో ఇది 4 x 6. 4 వచ్చేసి విడ్త్ అంటే ఇట్లా, 6 వచ్చేసి లెంత్. చూపిస్తాను అది కూడా. సో చూడండి 4 వచ్చేసి విడ్త్, 6 వచ్చేసి లెంత్. కనిపిస్తుంది కదా. సో డ్రాప్ షేప్ కుందన. సో నెక్స్ట్ 5 mm రౌండ్. ఇది సిల్వర్ వైట్. చూడండి 5 mm రౌండ్, కరెక్ట్గా మిడిల్ లైన్ వరకు ఉంటుంది 5 mm రౌండ్. నెక్స్ట్ 4 mm రౌండ్ అంటే 4 మిల్లీమీటర్స్ ఉంటుంది. సో ఐ హోప్ కనిపిస్తుంది అని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి 3 mm రౌండ్ అంటే 3 మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. మనం ఎక్కువ యూస్ చేసేది ఇవే 3 mm రౌండ్ కుందన్స్. నేను ఓన్లీ మనం ఎక్కువ ఏం యూస్ చేస్తాము రెగ్యులర్గా యూస్ చేసేవి మాత్రమే చెప్తున్నాను. ఇవి 3 mm రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఇది తిలకమ్స్, స్మాలెస్ట్ తిలకమ్స్ అని ఉంటుంది. కుందన్ని స్మాలెస్ట్ తిలకమ్స్ అంటే మనం తిలకం పెట్టుకుంటాం కదా, సో అంత స్మాల్గా ఉంటుందని చెప్పేసి స్మాలెస్ట్ తిలకం అని పేరు పెట్టారు దీనికి. సో ఇలా ఉంటుంది. దీనికి సైజ్ అలా ఏముండదు.
సో ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్, ఇది సిల్వర్ గ్లాసీ కుందన్ సీటు, ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్. మీకు కనిపిస్తుందా? ఓకే. నెక్స్ట్ ఇవి రెక్టాంగిల్ గ్లాస్ బీడ్స్. మీకు తెలుసు కదా, బీడ్స్ ఉంటాయి, మనం మగ్గం వర్క్కి వాటికి కూడా యూస్ చేస్తారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి షుగర్ బీడ్స్. ఇవి వచ్చేసి జర్కన్స్, చూపిస్తాను ఎలా ఉంటుందో షేప్. సో ఇలా డైమండ్ షేప్లో ఉంటుంది జర్కన్స్. ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్, ఇది 5mm క్లిప్ స్టోన్, 4mm లేవు నా దగ్గర ప్రస్తుతానికి. ఇది 3mm క్లిప్ స్టోన్. చూడండి సైజ్ ఎంత డిఫరెన్స్గా ఉందో, నేను చూపిస్తాను. ఇది వచ్చేసి 5mm క్లిప్ స్టోన్, ఇది 3mm క్లిప్ స్టోన్. ఇవి వచ్చేసి సీక్వెన్స్, మనము ప్యారెట్ బ్యాంగిల్స్కి పీకాక్ బ్యాంగిల్స్కి, బటర్ఫ్లై బ్యాంగిల్స్కి, హెయిర్ క్లిప్స్కి యూస్ చేసే సీక్వెన్స్. వీటిలో కూడా సైజెస్ ఉంటాయి, మనం రెగ్యులర్గా యూస్ చేసేది ఇది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. కుందన్ సైజెస్ ఎలా మెజర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏమన్నా టాపిక్స్ కావాలి అని అనుకున్నా కానీ, కుందన్స్ గురించి ఆర్ బ్యాంగిల్స్ గురించి, థ్రెడ్స్ గురించి ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా, బాయ్.